కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. హరీష్ రావుతో ఫామ్ హౌస్ భేటీలో స్కెచ్ రెడీ చేశారు గులాబీ బాస్. కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కలిసి కుట్ర చేస్తోందని, జనం దృష్టి మరల్చేందుకే నోటీసులు పంపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నోటీసులు అందుకున్న ఈటెల కేసీఆర్ బండారం బయటపెడతానని చెప్పారు. తెలంగాణ పాలిటిక్స్ కీలక మలుపు తీసుకోబోతున్నాయా? కాళేశ్వరంలో అవినీతి ఉంటే కమిషన్ నిరూపించగలదా? ఇవాల్టి డిబేట్ లో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు, ఏంటి ఎలా చూడాలి? అంటే దాదాపు 6 సార్లు ఎక్స్టెన్షన్ జరిగింది కమిటీకి సంబంధించి, జ్యుడిషియల్ కమిటీ. ఇప్పుడు 7వసారి ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత ముగ్గురికి నిన్న నోటీసులు ఇచ్చారు. కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటెల రాజేందర్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటెల రాజేందర్, బీజేపీ నేతగా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన మనతో ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. కానీ నాకు తెలిసి ఇప్పుడు మీరే చెప్పిండ్రు, కమిషన్ వేయబడిన తర్వాత 6 సార్లు ఎక్స్టెన్షన్ కాబట్టి 7వసారికి వచ్చింది. 7వసారి కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అవును, 7వసారికి ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంత సుదీర్ఘమైన చర్చ జరిపినటువంటి కమిషన్ ఇంజనీర్లుగా ఇప్పటికీ అనేక విషయాలు చెప్పున్నారు. వాళ్ళు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని డిజైన్ చేయండి, దాని సైంటిస్టులు ఏంటి, దాని అన్ని విషయాలు చెప్పినారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటే కూడా కమిషన్ దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. అంటే ఇంజనీర్ల ప్రమేయం ఎంత ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమేయం ఎంత ఉంది, ఇరిగేషన్ మంత్రి ప్రమేయం ఎంత ఉంది, దాని తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రమేయం ఎంత ఉంది, ఫైనాన్స్ మంత్రి ప్రమేయం ఎంత ఉంది, ఒక అసెస్మెంట్ రావాలి. మరి ఏం అసెస్మెంట్ వచ్చిందో తెలియదు, కానీ ఫైనాన్స్ మంత్రి గారిని కూడా పిలుస్తారు. జ్యోతి పేపర్ తెచ్చిన ఫండ్స్ ఎక్స్టెన్షన్ చేసిందని చెప్పి డెఫినెట్ గా అన్ని డిపార్ట్మెంట్లకు బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తప్పకుండా పాస్ చేస్తుంది. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, నీ వాడిన సిమెంట్ ఎంత, నీ వాడిన ఏంటి, నువ్వు ఎంత డెప్త్ ఉంటాయండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నాకు అర్థం కాలేదు. అయినా వాళ్ళు ఎందుకు పిలిచిండ్రో ఏందో అందినప్పుడు తప్పకుండా అన్నిటికీ సమాధానం మా పార్టీ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒకటి సమాధానం అంటే మరి వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు నోటీసులు వస్తే గనక? వచ్చినాక మా పార్టీతో చర్చించాలి కదా. ఓకే, మా పార్టీతో చర్చించాలి కదా. నేను ఒక్కని కాదు కదా. ఓకే, అయితే ఒకటి అప్పుడు నేను మా పార్టీకి సంబంధం లేకపోయినా ఇప్పుడు పార్టీలో ఉన్నా కదా. అవును. సో మీ పార్టీ కాళేశ్వరం గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఓవరాల్ గా కాళేశ్వరం స్టాండ్ మొదటి నుంచి చెప్తుంది, అక్రమాలు అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు పవర్ పర్చేంజింగ్ లో అక్రమాలు జరిగాయని చెప్పిండు, ఇంకో దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పిండు, కమిటీ వేసిండు, కమిటీ రిపోర్ట్ చేయడం లేదు, యాక్షన్ లేదు, మీ యాక్షన్ లేదు. ఇది కాళేశ్వరం వేయించినావు, 6వసారి ఎక్స్టెన్షన్ చేసుకున్నావు, నీకు ఏం కర్మ అంటున్నా. 6వసారి ఎక్స్టెన్షన్ అయిపోయింది, ఇప్పుడు 7వసారి చేసుకున్నావు, రేపు రిపోర్ట్ వస్తుంది, నువ్వు ఏం చేయబోతున్నావు? ఇప్పటి వరకు ఎక్కడన్నా ఈ 18 ఏళ్ల కాలంలో ఎన్ని కమిషన్ తెచ్చినావు, ఎన్ని కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ఎంత అవినీతి బయట తీసినావు, ఎంతమంది అరెస్ట్ చేసినావు, ఎంతమంది జైలు పెట్టావు చెప్పండి మీరు. ఇవన్నీ ఉంటే పార్క్ గా వచ్చేది కదా. అంటే మీడియాలో అటెన్షన్ లేకపోతే దాని గురించే చేస్తున్నారంటారా? తెలియదు ఆయన ఏం గురించి చేస్తున్నారో ప్రజలు గమనిస్తారు, నేనేం చెప్పాలి దాన్ని. మీకెందుకు సార్ పర్టికులర్ గా మీకెందుకు నోటీస్ ఇచ్చారు అని మీరు అనుకుంటారు? వారిని అడిగారు ముఖ్యమంత్రి గారికి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఈటెల రాజేందర్ గారి మీద. అంటే అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఈ నిరంతర పోరాటం యోధుడు, గుర్తుపెట్టుకో. నిరంతరం ఇది సర్టిఫైడ్ బై తెలంగాణ పీపుల్, ఇది సర్టిఫైడ్ తెలంగాణ పీపుల్, గుర్తుపెట్టుకోండి. ఈటెల రాజేందర్ అంటాడు పదవుల కోసం పెద్దలు ముచ్చోడు కాదు. ఈటెల రాజేందర్ అంటాడు ముక్కుసూటిగా ఉంటాడు. ఈటెల రాజేందర్ అంటాడు మంచిని మంచి అంటాడు, చెడు చెడే అంటాడు. పవర్ కోసమో దేనికోసం మోకరిలే టైప్ కాదు. అప్పుడు కూడా మీకు తెలుసు, నేను 2002లో పార్టీ చేయడానికి చూసుకుంటూ వస్తున్నది మీరు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండే, దాని తర్వాత రాజశేఖర్ గారు వచ్చిండ్రు, దాని తర్వాత రోషా గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు. 100 ఉపన్యాసాలు మీకు సభలో ఉంటాయి. కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఉండి కూడా మున్సిపల్ కార్మికులు అప్పుడు మేము ఏం చేసాము, ఆర్టీసీ సంఘ అప్పుడు ఏం చేసాము తెలవాలి. ఇల్లుగా ఇవాళ కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కూడా ఆయన హైడ్రా కావచ్చు, గ్రామాలు కావచ్చు, మూసీలు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ఈ ల్యాండ్ అక్వైన్స్లు కావచ్చు, ల్యాండ్ దుర్మార్గాలు కావచ్చు, అన్నిటి మీద మాట్లాడుతున్నాం మేము. మాకు 25 మాకు మా అమ్మ ఇచ్చింది కాదు, మా నాన్న ఇచ్చింది కాదు, కొనుక్కుంటే దొరికింది కాదండి.
మా ప్రజలు నమ్మకంతో మాకు పుట్టేది గెలిపించారు కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలని చెప్పి 20 ఏళ్ళుగా నిర్ణయిస్తున్నాం కాబట్టి కొట్లాడుతూనే ఉంటాం. ఈ కేసులు పెడుతున్నారు, జైలు పాలు చేస్తారు, వీటి భయపడి రైతు ఆయన ఆ ముఖ్యమంత్రి గారు ఆ ఎమ్మెల్యే ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏం చేశారు? దేవుడు అన్నారు ఏం చేసి చెప్పండి. ఇవన్నీ ఒక డ్రామా కంపెనీ లెక్క నడపద్దు. ప్రజాస్వామ్యంలో పాలు కావద్దని చెప్పి నేను కోరుతున్నా. సార్ అంటే ఇటీవల ఈటెల లాంగ్వేజ్ మారింది, తర్వాత ఆయన ఎప్పుడు మారలేదు. మీరు మొన్న ఏదో డైలాగ్ నీ అబ్బా అనేదో అన్నారని చెప్పి చాలా ఫైర్ అయినారు జగ్గారెడ్డి, తర్వాత మిగతా లీడర్స్. ఒక మాట ఎప్పుడు ఫైర్ అవుతాం, ఒక మాట భరత్, మనం మనుషులం. ఇప్పుడు సావుకు పెళ్లికి ఒకటే తప్పుతుందా? బతకారు సావు డబ్బు పేరే ఉంటుంది, పెళ్లి డబ్బు పేరే ఉంటుంది. ఇప్పుడు మేము మాకు 7 అంతస్తుల భవనం కట్టుకున్న భవనాన్ని కొనుక్కొని 7 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, అంతా ఇళ్లలో ఉంటాం అని చెప్పి మేము మాకు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చిందని చెప్తే నేను పోతే పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉంటే ఆ రోజును తట్టుకోలేక అరే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ బిల్లు కూలగొట్టని చెప్పిండ్రు, ఆకుపేజల్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పి మళ్ళీ నోటీస్ అని చెప్పి అడిగితే ఆడుతాం కదా మేము. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇవ్వలేదని చెప్పి బాధ ఉంటాయి కదా మాకు. రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రాకు ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మినిస్టర్కు కోఆర్డినేటర్ ఎవరు చేసుకోవాలి కదా. ఆయన హైడ్రా కంపెనీ అంటాడు, ఆయన మాకు సంబంధం లేదు, మీకు సంబంధం ఉండదు అంటారు. కానీ కూలగొట్టే బాధ్యత హైడ్రా తెలుసు. మరి హైడ్రా ఇచ్చినప్పుడు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు నోటీస్ ఇచ్చింది? ఇచ్చిన ఉద్దేశం లేకపోతే డబ్బులు తట్టుకోవడానికి వాళ్ళు చెప్పని చెప్పారు. ఓకే, సో అందుకనంటే మీ మొన్న ఒకళ్ళ మీద చేయి చేసుకున్నారు అధికారుల మీద. పోలీసులు మొత్తం పట్టించుకోకపోతే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోతే వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి లేదా బాబు చెప్పు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అక్కడ ఉన్న మున్సిపల్ డిపార్ట్మెంట్ విఫలమైన తర్వాత సామాన్యుడికి న్యాయం ఎవరు చేయాలండి? వాళ్ళ కోర్టు అంత స్తోమత లేదు. నేను ఎంపీని ప్రజాప్రతినిధి పోవద్దా? ఆయన వాళ్ళన్న మాట నేను ఖాళీగా మాట్లాడుతున్నా, కానీ వాళ్ళు మాట్లాడిన భాష లేదు. ఇన్ఫాక్ట్ ఏం చేస్తాడా వస్తుందా? రేవంత్ రెడ్డి మీద ఒక ఈటలకు మాత్రమే చాలా గట్టిగా ఫైర్ అవుతున్నారు బీజేపీ లీడర్స్ లో, మిగతా వాళ్ళు సాఫ్ట్ గా ఉన్నారు. ఎందుకు అందరం అందరం అందరు ఫైర్ అవుతారు. మీరు సరిగా ఫాలో అవుతున్నట్టుంది. అందరు చూడు ఒక్కొక్కసారి మా మంత్రులు అంటే కొద్దిమంది ఇంకా కేసీఆర్ ను వీళ్ళనే తిడుతున్నారు, మీరు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ అటాక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ తిట్టినాం. ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎవరితో కాంగ్రెస్ పార్టీ కదా. డబుల్ బెడ్రూమ్ కట్టిండ్లు పంచాలి, ఎవరు పంచాలి? గవర్నమెంట్ పంచాలి. ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినావు, ఇస్తలేవు ఇప్పటిదాకా. ఎవరి మీద కొట్టాలా? నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, నిరుద్యోగ గుర్తి ఇస్తా అని చెప్పినావు, వంటకు 500 రూపాయలు అది ఇస్తా అని చెప్పినావు. ఎవరి మీద కొట్టాలి మీరు? సో ఇప్పుడు మీరు ఒంటి కాల్తో లేస్తున్నారు, రేవంత్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారనే ఉద్దేశంతో నోటీసులు వచ్చాయి అనుకోవచ్చా? అట్లా ఇంకా అవన్నీ నాకు ఏం లేదండి. నేను గంట సుదీర్ఘంగా ఆలోచించా భరత్ గారు. ఎట్లా ఇచ్చింది అనేది స్వయం నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఒకటి మాటండి, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గొప్పదానికి చోట్లేదు, కేసీఆర్ గారిని ఓడగొట్టాలని అనుకున్నారు కాబట్టి ఇలా పొట్టకి గెలిపించద్దు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఏం భావనతో నాకు ముంజేతి కంకణానికి అర్థమైనట్టుగా సర్వే రిపోర్ట్లు అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు చెప్పాల్సి అక్కర్లేదు, ప్రతిపక్షాలు విమర్శించాల్సి అక్కర్లేదు. తన మాటల్లోనే ఆ డొల్లదల మీద బయటపడతా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీఎం గారి మాటలు చెప్తారు కదా భరత్ గారు. ఓకే సార్, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా అప్పుడు మీ రోల్ ఏంటి? యాక్చువల్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా మిమ్మల్ని పిలిచారు తెలంగాణ ఫస్ట్ ఫైనాన్స్. ఒక మాట భరత్ గారు, అసలు బిజినెస్ రూల్స్ తెలవాలి. ఇప్పుడు ఆ పార్టీ మీరు అధికారంలో మీరు మంత్రిగా ఎనగబెట్టకపోవచ్చు, ముఖ్యమంత్రి లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, స్టేట్ లో అధికారం ఉంది, సెంట్రల్ ఉంది కదా. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇంకో మినిస్ట్రీ ఏం పనిచేస్తుంది తెలియదా వాళ్ళకు? ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క రోల్ ఎంత చెప్తుంది? మాకు డిజైన్ సమానం ఉంటుందా?
మాకు ప్రాజెక్ట్ డిజైన్ తో సంబంధం ఉంటుందా, సాయిల్ టెస్టింగ్ తో సంబంధం ఉంటుందా, అక్కడ క్వాంటిటీతో సంబంధం ఉంటుందా, క్వాలిటీతో సంబంధం ఉంటుందా, దేనితో సంబంధం ఉంటుందండి? అవన్నీ వాళ్ళు చేసుకొని ఇగో మాకు అలకేట్ చేయబడ్డ బడ్జెట్ 20,000 కోట్లు, ఆ 20,000 కోట్లలో ఒక 3,000 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అయింది పాపం అంటే బిల్లు పే చేస్తున్నాడు తప్ప మేము ఇవన్నీ ఇంత డెప్త్ పోతావా భరత్ గారు? అంటే బిల్స్ శాంక్షనింగ్ వరకు మాత్రం డ్యూటీ తప్పకుండా సాంగ్ చేస్తాం. ఎట్లా చేస్తాం? బాధ్యత బడ్జెట్ తో 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు పెట్టినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి కేటాయిస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేటాయిస్తారు వాళ్ళు బాధ్యత వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటారు కదా. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు చూస్తే ఇస్తారు. అది క్వాలిటీ ఉందా లేదా, దాని డిజైన్ తప్ప ఒప్ప, అది ఎక్కడ కట్టాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన మీరు చూస్తావా? అవన్నీ ఉందండి, గొర్రెల స్కీమ్ ఉంది. ఇగో ఈ ఇల్లు గొర్రె కొట్టాలి, ఇంత నల్ల బొత్తు కొనుక్కోవాలి, మీరు చెప్తావా? చెప్పండి. అదే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. మేము బ్యాడ్ గా ఇగో గొర్రెల స్కీమ్ వచ్చింది, గొర్రెల స్కీమ్ లో 1,75,000 రూపాయలు ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది, దాని డబ్బు ఇంతమందికి ఇచ్చినామని చెప్పి వాళ్ళు రేట్ చేస్తే మేము పాస్ చేసే బాబుతాం. ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చిత్తబద్దాలకి ఇట్లా మీరు రిలీజ్ చేయడం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు చూస్తూ ఉంటారు తప్పుడు మీరు కూడా పంపించి జీతాలు ఇస్తున్నట్టు కూడా ఉంటారు. కానీ పంపించిన వాళ్ళు పంపించే అధికారి అత్యంత అయినప్పుడు మేము ఏం చేస్తామంటే చూసుకోవాల్సినంత వాడుకోవాలి. అనేక సార్లు డిఎల్ఏ విషయంలో కొన్ని తప్పుడు క్లెయిమ్స్ కూడా చేసుకొని ఎత్తిలా అంటారు. చూసినావా? ఎవరు చేసుకోవాలి? డిపార్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే. సో అంటే సార్ ఒకటి ఇప్పుడు మీరు అంటారు క్లియర్ గా దీనిలో రోల్ మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ ఆమోదం బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఆ బిల్స్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయరు, అక్కడ వరకు మాత్రమే బాధ్యత, ఇంకా వేరే బాధ్యత ఉండదు. ఇప్పుడు అన్నిటికీ అర్థం ఉంటుందండి. మళ్ళీ చెప్పాలి భరత్, మీకు ఆ రూల్స్ బుక్ తెచ్చుకొని చదువుకోండి. అంటే నేను కామన్ పబ్లిక్ ఐ నో, బట్ కామన్ పబ్లిక్ అర్థం కావాలి బిజినెస్ రూల్స్ లో. మాట ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏముంటది, కేటాయించబడ్డ స్కూలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేసే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఒక హెడ్ మాస్టర్ ఒక 10 మంది జీతాలు పంపాలి. 10 మంది జీతాలు ప్రాసెస్ చేసి పంపాలన్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ మాత్రమే చూసుకోవాలి. ఇంకా పైన ఉన్న ఏబిఓ గారు చూసుకోవాలి, డిఓ గారు చూసుకోవాలి. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూడదు. ఒకసారి 10 లక్షల 12 లక్షల అని అన్నప్పుడు పంపుతూనే ఉంటుంది తప్ప మళ్ళీ చెక్ చేసే ఉండదు.